ఆరాధనా 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 ఆరాధనా. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. ఫస్ట్ సెంచరీ జ్యూయిష్ సొసైటీలో ఈ యొక్క గొర్రెల కాపురులకు ప్రత్యేకమైన స్థానము వారు కల్పించిన వారిగా ఉంటున్నారు. అది ఏంటంటే, వారికి ఎటువంటి చోటు లేక దహనీయమైన పరిస్థితిలో వారు అపరిశుద్ధులుగాను, దేవుని మందిరములో కూడా చోటు లేని స్థితిలో, సంఘంలో సమాజంలో వెలివేయబడిన వారిగా, తృణీకరింపబడిన వారిగా ఉంటున్న ఈ గొర్రెల కాపరులను దేవుడు తన దివ్యమైన వాక్య దర్శనమును అందించినట్లుగా చూస్తుంటున్నాం. యెరూషలేము దేవాలయంలో వారి వారి స్థలములలో, వారి వారి గృహములలో నిద్రించుచున్న యాజకులకు దేవుడు దర్శనమియ్యలేదు. మహారాజు హేరోదుకు తన భవిష్యత్తుపై ప్రణాళిక చేస్తుంటున్న రాజుపై దర్శనము అనుగ్రహించలేదు. మతపరమైన పెద్దలను, ఆచార పద్ధతులు పాటించే భక్తులు, వారికి దేవుడు దర్శనమియ్యలేదు. కానీ గొర్రెల కాపరులకు దేవుడు దర్శనమిచ్చిన వారిగా ఉంటున్నాడు. దీనిని బట్టే దేవుడు దీనులను ఎన్నుకున్నవాడిగా, దీనులకు తన కృపను చూపినవాడిగా, దీనులను తన యొక్క వాక్య దర్శనమును అనుగ్రహించువాడిగా ఉన్నట్లుగా జ్ఞాపకం చేస్తుంటున్నది. అదే లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము అని తెలియజేస్తుంటున్నది. ప్రియులరా, ఇక్కడ కేవలము ప్రత్యేకింపబడిన వారికి మాత్రమే కాదు గాని, ఈ క్రిస్మస్ సంతోష సువార్త ప్రతి జనములకు ఏ భేదము లేదు. ప్రతి వారికి, స్త్రీ అని కాదు, పురుషుని కాని, ధనవంతుడని కాదు, పేదవాడని కాదు, ప్రతి ఒక్కరికి దేవుడు ఈ సంతోషమైన సువార్త అందించిన వారిగా ఉంటున్నాడు అంటూ ఈ గొర్రెల కాపుల యొక్క జీవితం ద్వారా జ్ఞాపకం చేయబడుతున్నది. వారు ఏ మట్టుకు కూడా మమ్మల్ని ఎవ్వరు కూడా పట్టించుకోరే, మా స్థానము ఇదే ఉంటున్నది, మమ్మల్ని దొంగలుగాను అపరిశుద్ధులుగాను ట్రీట్ చేసే సంఘాలు, సమాజములు ఉంటున్నది అంటున్న అట్టి సందర్భంలో దేవుడు తనకొక దివ్యమైన వార్తను అనుగ్రహించుంటున్నాడు. ఏమని అంటే, 11వ వచనంలో, దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ప్రియులరా, మీ కొరకు, హీ వాజ్ బోర్న్ ఫర్ యూ టుడే ఫర్ దిస్ క్రిస్మస్. ఈ క్రిస్మస్ నాడు జన్మించిన క్రీస్తు నీ కొరకై ఉంటున్నాడు అంటూ ఆనాడు జ్ఞానులకు, ఆనాడు గొర్రెల కాపరులకు, నేడు మనకి ఆ సువార్త ఆనందము దేవుడు అనుగ్రహించిన వాడిగా ఉంటున్నాడు. అందును బట్టే ఆయన ఇమ్మానుయేలు దేవుడుగా నిత్యము మనతో ఉండడానికి ఇష్టపడిన దేవుడై ఉంటున్నాడు. 3వ ప్రాముఖ్యమైన సత్యము అదే అధ్యాయము 17వ వచనంలో, ఈ గొర్రెల కాపరు వారు యేసుక్రీస్తు ప్రభులవారిని చూచి దేవుడు వారికి అనుగ్రహించిన ఆ దర్శనం ద్వారా గొర్రెల కాపరు అంతయు కూడా ఆ దేవుని దగ్గరికి వెళ్ళి వారిని చూచి సంతోషించిన వారిగా, ఆ వర్తమానమును ప్రతి వారికి ప్రకటించిన వారిగా ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. ఎవరి సాక్ష్యము అయితే సంఘము, సమాజము పట్టించుకోదో, ఎవరి సాక్ష్యమునైతే వారిని తృణీకరించబడిన వారిగా ఉంటున్నదో, అట్టి వారిచే దేవుని పరిశుద్ధమైన సువార్త సాక్ష్యమును ప్రకటింపబడినట్లుగా చూస్తుంటున్నాం. వారు విన్నవాటి యందును కన్నవాటి యందును గూర్చి సంతోషముతో ప్రకటిస్తూ దేవునిని మహిమపరచు, దేవుని స్తుతించిన స్తోత్రములను పాడిన వారిగా ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. ప్రియులరా, ఈ యొక్క దర్శనము పొందుకున్న తర్వాత కూడా వారి జీవితంలో ఏదైనా మార్పు కలిగి ఉన్నదా? వారు సంఘంలో, సమాజంలో వారిని ప్రత్యేకంగా చూచిన వారిగా ఉన్నారా అనేదిగా లేదు. గాని దేవుని యొక్క వార్తను విన్న వీరు వారి జీవితములలో నూతన పరివర్తన, దేవునిలో మేము ఎంత విలువై ఉన్నాము అంటూ గ్రహించి ఆ వారు నిజమైన క్రిస్మస్ ఆనందమును పంచుకున్నట్లుగా, ఆనందించినట్లుగా, సాక్ష్యముగా ప్రకటించినట్లుగా మనం చూస్తుంటున్నాం.
ప్రియులరా, ఈరోజు మన జీవితంలో పరిస్థితులు మారకపోయినప్పటికీ, మన స్థితిగతులు మారకపోయినప్పటికీ దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడై ఉంటున్నాడు. ఆ గుర్తింపును అనుగ్రహించిన వాడు, ఆ గొప్ప విలువను దేవుడు మనకు అనుగ్రహించిన వాడై ఉంటున్నాడు. కాబట్టి దేవునిలో మన విలువను సంపాదించుకుందాం, దేవునిలో మన విలువను గ్రహించుదాం, దేవునిలో మన విలువలను మనము కనుగొందాం. అటు కృప త్రియేక దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెను ప్రార్థించుదాం. మహా గొప్ప కనికరం కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, మేము తృణీకరింపబడిన వారిగా, ఆదుకున్న వారిగా లేనప్పుడు ప్రభా, నీవే మమ్మల్ని వెతికి రక్షించి నీ దివ్యమైన సువార్త ఆనందమును మాకు అందించిన వాడవై ఉంటున్నావు తండ్రి. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈరోజు నీ సువార్తను అందుకున్న ప్రభా, మేమందరము కూడా అటు సంతోషమైన నీ నామాన్ని ప్రకటిస్తూ సాక్ష్యంగా జీవించుటకు నీ కృపను దయచేయండి. మా కొరకు ఇమ్మానుయేలు దేవుడుగా ఈ లోకానికి వచ్చి ఉంటున్న దేవుడవై ఉంటున్న ప్రభా, నిత్యము మాతో ఉండడానికి మా కొరకు ఈ లోకంలో జన్మించిన వాడవై ఉంటున్నాం ప్రభా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మేము అన్నీ కూడా విన్న వాటి యందును కన్న వాటి యందును మేము గూర్చి నేను మహిమపరుస్తూ స్తోత్ర గీతములు పాడుతూ నేను ప్రకటిస్తూ నీకు సాక్ష్యంగా ఈ లోకంలో మేము జీవించుటకు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. అవును ప్రభా, సంఘంలో అయినప్పటికీ, సమాజంలో అయినప్పటికీ ఎవరో నన్ను గుర్తిస్తారే, ఎవరో నన్ను పట్టించుకుంటారే, ఎవరో నాకు స్థానం ఇస్తూ మేము నిత్యము తపన పడుతూ ఆలోచించిన వారిగా, ఆయాసపడిన వారిగా ఉంటున్నాం. కానీ ప్రభా, జగత్ పునాది వేయబడక మునిపే ప్రభా దేవా, నీవు మమ్మల్ని ఏర్పరచుకున్న దేవుడవై ఉంటున్నావు. మీరు మమ్మల్ని పేరు పెట్టి పిలిచిన దేవుడవై ఉంటున్నావు. నీవు మమ్మల్ని ప్రత్యేకింపబడిన వారిగా మమ్మల్ని పిలిచిన దేవుడవై ఉంటున్నావు తండ్రి. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ క్రిస్మస్ యొక్క కాలంలో ప్రభా, అట్టి యొక్క వార్తను మేము విని, కానీ ఇదిగో ప్రభా, వాటినన్నిటిని గురించి నీకు సాక్ష్యంగా అనేకులకు ప్రకటిస్తూ ఇదిగో ప్రభా, ప్రతి వారిని ఆ సంతోషంలో పాలిభాగస్తులుగా చేయుటకు నీ కృపను మాకు మెండుగా దయచేయమని, ఈ దినమంతా కావలసిన దీవెనాశీస్సులతో మమ్మల్ని తృప్తిపరిచి బలపరిచి ఈ సంతోషకరమైన ప్రకటనలో నీకు సాక్ష్యంగా మమ్మల్ని నడిపించి నీ ముఖకాంతి వెలుగులో మమ్మల్ని ప్రకాశింపచేసి నూతన సృష్టిగా మార్చి నీ పనిముట్టుగా మమ్మల్ని వాడుకోమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.